అప్పటి వరకు బంధువులతో హాయిగా గడిపారు. అందరూ కలిసే బిర్యానీ తిన్నారు. అనంతరం ఇంటికొచ్చిన ఈ నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే పుచ్చకాయ తిన్నారు. అంతే, ఏం జరిగిందో తెలిసేలోపే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వేసవిలో అందరూ అధికంగా తినే పుచ్చకాయ ఎంతో ఇష్టంగా తింటారు. కానీ అది తినే టైం ఎంత ముఖ్యమో, తేడా వస్తే ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవ్వటం పక్కా. నిజంగా పుచ్చకాయలు అంత ప్రమాదమా? డాక్టర్లు ఏం చెప్తున్నారు? Let's watch this story. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని పైథోని ప్రాంతంలో విషాదం జరిగింది. ఏప్రిల్ 25న రాత్రి కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి భోజనం చేశారు. రాత్రి భోజనంలో బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిన్నట్లు తెలుస్తోంది. ఉదయం 5 గంటల సమయంలో వీరంతా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ముందుగా స్థానిక వైద్యుని సంప్రదించినా పరిస్థితి విషమించడంతో వారిని జేజే హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ చిన్న కుమార్తె ఉదయం మరణించగా తండ్రి రాత్రికి ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం తల్లి, పెద్ద కుమార్తె కూడా మృతి చెందారు. మృతులు అబ్దుల్లా డోకాడియా, నస్రీన్, ఆయిషా, జైనబ్ గా గుర్తించారు. పోస్టు మార్టం పూర్తయినా వారి మరణాలకు అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. బిర్యానీ వల్ల, పుచ్చకాయ వల్ల, లేక ఆహారం నిల్వ చేయటంలో లోపమా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఫుడ్ పాయిజనింగ్ కి ప్రధాన కారణాలు కలుషిత ఆహారం లేక సరైన విధంగా నిల్వ చేయలేకపోవటంగా భావిస్తున్నారు. యూజువల్ గా ఏంటంటే ఇప్పుడు బిర్యానీ వల్ల అయిందా, పుచ్చకాయ వల్ల అయిందా అనే డిబేట్ కన్నా మనం యూజువల్ రెస్టారెంట్స్ లో ఏమని చూస్తున్నామంటే ఆ కుళ్ళిపోయిన మాంసంతో చేసిన బిర్యానీ వల్ల అయి ఉండొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి దాన్ని బిర్యానీతో పాటు ఫ్రూట్స్ తింటే అలా తినకూడదు ఏం లేదు అండి. సో ఏదైనా ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవి తిన్నా కూడా దానివల్ల ఏమి హాని ఉండదు అనమాట. సో ఈ పుచ్చకాయ ఒకవేళ ఫ్రెష్గా చేసింది తినుంటే వాళ్ళు దానివల్ల ఏమీ ఫుడ్ పాయిజనింగ్ అయి ఉండదు. ఒకవేళ బిర్యానీ ఫ్రెష్ ఉండి ఆ పుచ్చకాయ కులిపోయిన పుచ్చకాయ తింటే కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం చాలా మంది పుచ్చకాయను ఇష్టంగా తింటారు. దాదాపు 90% నీటితో ఉండే ఈ ఫ్రూట్ శరీరానికి హైడ్రేషన్ ఇస్తుంది, తేలికగా జీర్ణమవుతుంది. అయితే ఇదే పుచ్చకాయను భోజనం తర్వాత తింటే పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తున్నాయని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల ప్రకారం పుచ్చకాయ చాలా వేగంగా జీర్ణమయ్యే ఫ్రూట్. కానీ మనం తినే భోజనంలోని ప్రోటీన్లు, ఫ్యాట్ మాత్రం నెమ్మదిగా జీర్ణమవుతాయి. ఈ రెండింటిని కలిపి తింటే జీర్ణ ప్రక్రియలో అసమతుల్యత ఏర్పడి పొట్టలో గ్యాస్, ఉబ్బరం సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. పుచ్చకాయను భోజనం తర్వాత వెంటనే తింటే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. పుచ్చకాయలో ఉండే ఫ్రక్టోజ్ శరీరంలో పూర్తిగా కరగకపోతే గ్యాస్ ఏర్పడే ప్రమాదం ఉంది. బిజినెస్ కోసము వీళ్ళు అసిటాల్డిహైడ్ అనే ఇంజెక్షన్స్ ఇస్తుంటారనమాట. సో ఇది పోటెంట్ టాక్సిన్స్ని మనం తీసుకున్నప్పుడు రిలీజ్ చేస్తుంది అనమాట. అది ఆర్సెనిక్ ఉండొచ్చు, ఫాస్ఫరస్ ఉండొచ్చు, లెడ్ ఉండొచ్చు. ఇలాంటి రకరకాల మెటల్ పాయిజనింగ్ తోటి సడన్ ఫేటల్ డెత్, ఇది కూడా న్యూరోటాక్సిన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇది కూడా నర్వ్ని బ్లాక్ చేసి ఇది కూడా సేమ్ మోడ్ ఆఫ్ డెత్ కాజ్ చేయొచ్చు. పుచ్చకాయను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా భోజనం తిన్న తర్వాత వెంటనే కాకుండా కొన్ని గంటల తర్వాత తినటం బెటర్. పాల పదార్థాలు, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లాంటి ఫుడ్ తో కలిపి వాటర్ మిలన్ తినకూడదు. మొత్తానికి పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదే, కానీ తినే టైమింగ్, క్వాంటిటీని కంట్రోల్ చేయకపోతే పొట్టలో సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తరచూ ఉబ్బరం, కడుపు నొప్పి వస్తే డాక్టర్ను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. అందుకే పుచ్చకాయ తింటూ హెల్దీగా ఉండాలంటే సరిగ్గా తినాలి, సరైన టైంలో తినాలి.